హలో గైస్, నేను వచ్చేసి బియ్యం పిండితో సొరకాయ పకోడీ చేస్తున్నాను. ఈ పకోడీకి మనము నార్మల్గా పకోడీ ఎలా వేసుకుంటామో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి యాజ్ ఇట్ ఈస్గా అట్లా వేసుకోవాలి. తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్, సోడా పొడి, ఇంక ఇవన్నీ వేసేసుకొని కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని బాగా మనము కలుపుకోవాలి. మనం వాటరిష్గా కలుపుకుంటే కనుక ఆయిల్ అనేది ఎక్కువగా పిలుస్తుంది. అట్ ద సేమ్ టైము మనము ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా ఆయిల్ అనేది ఎక్కువ పిలుస్తుంది. ప్రస్తుత కాలంలో ఎవరైతే ఆయిల్ ఎక్కువగా తినడం లేదు, డీప్ ఫ్రై చేసినవి తినడానికి ఇష్టపడడం లేదు. సో మనము ఆనియన్స్ తక్కువగా వేసుకొని పిండి కూడా గట్టిగా కలుపుకుంటే మనకు ఆయిల్ అనేది అంత ఎక్కువగా పీల్చదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సేమ్ పకోడీ వేసేసుకున్నట్లే వేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది, క్రిస్పీగా కూడా ఉంది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేసేసి టేస్ట్ ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసేసి మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే సొరకాయనే కాదు, ఇంకా మనము వేరే వెజిటేబుల్స్తో కూడా రకరకాలుగా మనం పకోడీ చేసుకోవచ్చు. ఒక్క సొరకాయతో అనే కాదు, మనము క్యాబేజీతో, కాలీఫ్లవర్తో ఇలా అన్ని విధాలుగా మనం చేసుకోవచ్చు. రోజు కొత్తగా ట్రై చేస్తూ ఉంటే కనుక మనకు ఏది తిన్నదే తింటూ ఉంటే కనుక మనకు బోర్ అనిపిస్తుంది. ఇలా కొత్తగా ట్రై చేసినప్పుడు మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది.